ఈ బులెటిన్ను సమర్పిస్తున్న వారు పటేల్ ఫంక్షన్ హాల్, దిర్సంపల్లి గ్రామం, దోమ మండలం, వికారాబాద్ జిల్లా. బుకింగ్ కోసం సంప్రదించండి. సెల్ నంబర్ 9490045048. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేపు మరో 2 పథకాల అమలు కోసం చేవెళ్లలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు అందరూ రావాలని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, ఎమ్మెల్యేలు అందరూ చేవెళ్ల యందు ఫరా కాలేజ్ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభను ఏర్పాటు చేసి 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాలను ప్రారంభించబోతున్నామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో మిగతా హామీలు కూడా నెరవేరుస్తామని తెలిపారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, హనుమంతు ముదిరాజ్, పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కులక్చర్ల మండల అధ్యక్షులు ఆంజనేయులు, దోమ మండల అధ్యక్షులు విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు భీమ్రెడ్డి, రాములు నాయక్, ఎర్రగడ్డపల్లి జగన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలోని ఫరా కాలేజ్ ప్రాంగణం లోపల శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మొత్తం క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ, శాసనసభ్యులందరూ కలిసి ప్రభుత్వం తరఫున 6 గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా 2 ముఖ్యమైన పథకాలను రేపు సాయంత్రం ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభిస్తుంది. దాంట్లో మొట్టమొదటిది ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. ఈ 2 పథకాలను రేపు లాంఛనంగా ప్రారంభిస్తూ ఇది వెంటనే అమల్లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ కరెంట్ అధికారులు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సేకరించారు, గ్యాస్కి సంబంధించిన కూడా ఆల్రెడీ ఆధారాలు సేకరించారు. కాబట్టి వచ్చే నెల నుంచే మనం కరెంట్ బిల్ కట్టేది ఉండదు అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని 119 నియోజకవర్గాల నుంచి మహిళా సంఘాల సభ్యులను కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక 4-5 బస్సులు కూడా పెట్టి మహిళా సంఘాల సభ్యులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని 1,00,000 మందితో మేము చేపడుతున్నాం. మన రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. పరిగి నియోజకవర్గం నుంచి కూడా 10,000 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం.